ఆఫ్రికాలోని అనేక దేశాల్లో కల్లోలం రాజ్యమేలుతోంది. అన్నీ పేద దేశాలే, అన్నీ ఆకలి రాజ్యాలే. పిల్లలు, మహిళలు సమిధలవుతున్నారు. ఈశాన్య ఆఫ్రికాలోని సూడాన్ వాటిల్లో ఒకటి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ అంతర్యుద్ధాలు నిత్య కృత్యం. ఏడాది క్రితం సైన్యం, సాయుధ పారామిలిటరీల మధ్య సివిల్ వార్ మొదలైంది. దీంతో పౌరులు ఇళ్లను వదిలి పారిపోయారు. లక్షలాది మంది మహిళలు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు సూడాన్ వాసుల్లో నిశ్శబ్దం తప్ప ఇంకేమీ లేదు. సూడాన్ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి స్పందిస్తూ ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఆకలి సంక్షోభం అని ప్రకటించింది. ముఖ్యంగా మహిళకు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఒక పూట కడుపు నింపుకోవాలన్నా సైన్యం చేతిలో లైంగికంగా నలిగిపోవాల్సిన దుస్థితి. సైనికుల లైంగిక వాంఛలు తీరిస్తేనే వారికి ఆహారం దొరికే పరిస్థితి. ఈ యుద్ధం కారణంగా పట్టణాలకు పట్టణాలే ఖాళీ అవుతున్నాయి. వాటిని ఓందూర్మన్ టౌన్ కూడా చాలా వరకు ఖాళీ అయిపోయింది. చాలామంది అక్కడి నుంచి పారిపోగా 25 మంది వరకు మహిళలు వారి కుటుంబ సభ్యులతో అక్కడే చిక్కుకుపోయారు. ఇక అప్పటి నుంచి వారు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ఆహారం మొత్తం సైన్యం చేతుల్లోనే ఉంటుంది. దీంతో ఆహారం కావాలంటే మహిళలు వారి లైంగిక వాంఛలు తీర్చాల్సిన పరిస్థితి. ఆహారం మాత్రమే కాదు, ఇతర వస్తువులు కావాలన్నా సరే వారి చేతుల్లో లైంగికంగా నలిగిపోవాల్సిందే. నా తల్లిదండ్రులు ఇద్దరూ వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నారు. నా కుమార్తెను బయటకు పంపలేను. వారిని పోషించేందుకు ఆహారం కావాలంటే నాకు ఉన్న మార్గం అదొక్కటే అంటూ ఓ బాధిత మహిళ ప్రముఖ పత్రిక ది గార్డియన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లల కడుపు నింపాలంటే ఇదొక్కటే మార్గం అని మరో మహిళ వాపోయింది. ఇక కొందరు సైనికులు అక్కడున్న మహిళల్ని పాడుపడిన ఇళ్ల వద్దకు తీసుకొచ్చి వరుసగా నిల్చోపెట్టి ఎవరు కావాలో ఎంచుకొని మరీ ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దేశంలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ ఇదే పరిస్థితి. అయితే వారు ఏమీ చేయలేని పరిస్థితి. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం ఇప్పటివరకు ఈ యుద్ధం కారణంగా 150,000 మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.